సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ భేటీ అయింది. రైతు భరోసా విధి విధానాలను కేబినెట్ ఖరారు చేయనుంది. భూమి లేని పేదలకు భృతి, కొత్త రేషన్ కార్డులపై మంత్రివర్గంలో చర్చించనున్నారు. ఇక సన్నబియ్యం పంపిణీపై కేబినెట్లో చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. టూరిజం, క్లీన్ అండ్ గ్రీన్ పాలసీ, సాగునీటి సంఘాల పునరుద్ధరణపై మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కొత్త రేషన్ కార్డులు, సమగ్ర కుల గణనపై మంత్రివర్గం చర్చించనుంది. నటుడు అల్లు అర్జున్ నాంపల్లి కోర్టులో పూచికత్తు సమర్పించారు. సందత్ థియేటర్ వద్ద తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్కు నాంపల్లి కోర్టు నిన్న షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. 50,000 చొప్పున 2 పూచికత్తులు సమర్పించాలని ఆదేశించింది. దీంతో ఆయన ఇవాళ కోర్టుకు హాజరై జడ్జి ముందు పూచికత్తు సమర్పించారు. మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్కు ఫార్ములా ఈ కారు రేసు కేసు ఉచ్చు బిగుసుకుంటుంది. కేటీఆర్కు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఫార్ములా ఈ రేసు కేసులో ఎల్లుండి ఉదయం 10 గంటలకు విచారణకు రావాలని నోటీసులో పేర్కొన్నారు. కేటీఆర్ మంత్రిగా ఉన్న సమయంలో ఫేమా నిబంధనలు ఉల్లంఘించి నిధులను విదేశాలకు తరలించారనే ఆరోపణలకు ఆయనపై ఏసీబీ కేసు నమోదు చేయడమే కాకుండా ఏవన్గా చేర్చింది. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి ఈ నెల 6న ఉదయం 10 గంటలకు విచారణకు హాజరవ్వాలని కేటీఆర్కు నోటీసులు ఇచ్చింది. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఎల్లుండి తమ ఎదుట విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొంది. కాకినాడ సీ పోర్టు లిమిటెడ్ కాకినాడ సేల్స్లోని వాటాలను బలవంతంగా తీసుకున్నారన్న వ్యవహారంలో నోటీసులు జారీ చేసింది. అయితే పార్లమెంటు సమావేశాల కారణంగా గత విచారణకు ఎంపీ విజయసాయిరెడ్డి హాజరు కాలేదు. దీంతో ఈడీ మళ్లీ నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. హోంమంత్రి వంగలపూడి అనిత పీఐపై రాష్ట్ర ప్రభుత్వం వేటు వేసింది. అక్రమ వసూలు, సెటిల్మెంట్లు, అవినీతి ఆరోపణలతో పీఐపై వేటు పడింది. 10 ఏళ్లుగా వంగలపూడి అనిత దగ్గర ప్రైవేటు పీఐగా ఉన్న జగదీష్ బదిలీలు, పోస్టింగ్లకు, వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వెలువెత్తాయి. హోంమంత్రి అనిత తర్వాత తానే మంత్రి అన్నట్లుగా జగదీష్ వ్యవహరించారని ఆరోపణలు వచ్చాయి. అనితకు ఎన్ని దఫాలుగా ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదని టీడీపీలోని పలువురు నేతలు ఆరోపిస్తున్నారు. ఎట్టకేలకు జగదీష్ వ్యవహారంపై టీడీపీ అధిష్టానానికి ఫిర్యాదులు చేయడంతో ప్రభుత్వం తనపై వేటు వేసింది. సీఎం రేవంత్ రెడ్డి తీరుపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంత విషం చిమ్మినా తెలంగాణ దాహం తీరుస్తుంది, కాళేశ్వరమేనని వివరించారు. నాడు మల్లన్న సాగర్ వద్దని నిరాహార దీక్షలు చేశారంటూ ట్విట్టర్ వేదికగా గుర్తు చేశారు. మహానగర దహార్తి తీరుస్తున్న వరద ప్రధాని మల్లన్న సాగర్ అని చెప్పారు కేటీఆర్. అయితే ఈ మల్లన్న సాగర్ ప్రాజెక్టు పనికి రాదని గతంలో ప్రచారం చేశారంటూ కాంగ్రెస్ తీరుపై నిప్పులు చెరిగారు. ఏదేమైనా తెలంగాణను సస్యశ్యామలం చేసింది కాళేశ్వరమేనన్న కేటీఆర్. కాళేశ్వరాన్ని నిందించిన ప్రజల దాహార్తి తీర్చే ఏకైక అస్త్రం కాళేశ్వరమేనంటూ ఆయన చెప్పారు. నిర్మల్ జిల్లా బైన్సా ఏరియా ఆసుపత్రిని ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలపై విభాగాల వారీగా డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. 32 మంది డాక్టర్లు ఉన్న ఆసుపత్రిలో రోగులకు వైద్య సేవలు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు ఎమ్మెల్యే. ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించి ఏరియా ఆసుపత్రికి మంచి పేరు తేవాలని కోరారు. ఆదివాసుల ఆరాధ్య దైవం మెస్రం వంశస్థుల శ్రీ నాగోబా జాతర ప్రారంభమైంది. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం ఈ నెల 2న నేలవంక చూసిన మెస్రం వంశీయులు నాగోబను దర్శించుకుని మరుసటి రోజున నాగోబా జాతర ప్రచారం కోసం ఎడ్ల బండిపై బయలుదేరి వెళ్లారు. గ్రామ దేవతకు ఆదివాసీల సాంప్రదాయ పూజలు నిర్వహించి అనంతరం నాగోబా ప్రచార రథాన్ని ప్రారంభించారు. ఈ నెల జనవరి 28న ప్రారంభమయ్యే కెస్లాపూర్ నాగోబా జాతరకు మెస్రం వంశీయులు నెల రోజుల ముందే గ్రామంలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇలా తమ పూర్వీకుల నుంచి ఈ ఎడ్ల బండిపై నాగోబా జాతర ప్రచారం కొనసాగుతూ వస్తుందని, నేటికి తామంతా ఇలాగే ప్రచారం నిర్వహిస్తున్నామని మెస్రం వంశీయులు తెలిపారు. నెల్లూరు జిల్లా కావలి ప్రభుత్వ ఏరియా వైద్యశాల కమిటీ చైర్మన్ హోదాలో ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మధ్య వైద్య బృందంతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వైద్యశాలలో అనేక సమస్యలు తన దృష్టికి వచ్చాయన్నారు ఎమ్మెల్యే కృష్ణారెడ్డి. పేదవాడికి మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా ఎక్కువ మందిని ప్రభుత్వ వైద్యశాలకు పరిచయం చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశామని ఎమ్మెల్యే కృష్ణారెడ్డి తెలియజేశారు. వైద్యశాలలో విద్యుత్, అంతర్గత రోడ్లు, ఆధునిక పరికరాల కూర్పు వంటివి ప్రధాన ఎజెండాగా చర్చించామన్నారు.
వనపర్తి జిల్లా కేంద్రంలో రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ఆదేశాల మేరకు పోలీసులు విద్యార్థులచే ట్రాఫిక్ రూల్స్పై అవగాహన కల్పించారు. విద్యార్థులు వేషధారణతో ప్రజలకు చురుకుగా ట్రాఫిక్ రూల్స్పై రాజీ చౌక్లో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సిఐ కృష్ణ పాల్గొన్నారు. రోడ్డు సేఫ్టీ గురించి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన బాధ్యత కలిగి ఉండాలని సిఐ అన్నారు. వేగంతో రోడ్డుపై వాహనాలను నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రాణ నష్టం జరుగుతుందని వాహనాలు నడిపే ప్రతి ఒక్క వ్యక్తి రూల్స్ను పాటించాలని సూచించారు. ఆదిలాబాద్ జిల్లాలో ప్రతి డ్రైవర్ దృష్టిలోపం లేకుండా చూసుకుంటూ తమ కళను కాపాడుకోవాలని డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రవీంద్ర కుమార్ సూచించారు. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా ఆదిలాబాద్ జిల్లాలోని రవాణా శాఖ కార్యాలయంలో ఆటో, స్కూల్ బస్, ప్రైవేటు ట్రావెల్స్ డ్రైవర్లకు రవాణా శాఖ ఆధ్వర్యంలో దుర్గం ట్రస్ట్ సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా పొలాకి మండలం పియా అగ్రహారంలో గరిమెల్ల సత్యనారాయణ ప్రభుత్వ పాఠశాలలో డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ఎమ్మెల్యే బొగ్గు రమణమూర్తి ప్రారంభించారు. విద్యార్థులకు భోజనం పెట్టించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వ నేతృత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యకు ప్రాధాన్యత ఇస్తున్నారని, పౌష్టిక ఆహార లోపాలు లేకుండా విద్యార్థులు బాగా చదువుకొని తల్లిదండ్రులకు, మీ ఊరికి, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని వారు కోరారు. నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాకని గోవర్ధన్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై ఘాటి వ్యాఖ్యలు చేశారు. వెంకటాచలం మాజీ జెడ్పీటీసీ వెంకటశేషి అరెస్టు ప్రభుత్వం కక్ష సాధింపు చర్య అంటూ మాజీ మంత్రి కాకని వ్యాఖ్యానించారు. రిమాండ్ రిపోర్టులో పొంతం లేని డాక్యుమెంట్లు పొందుపరిచారని, నేరగాళ్లను వదిలి ప్రశ్నించిన వారిని అరెస్టు చేయడం వెంకటశేషి వ్యవహారమే ఉదాహరణ అంటూ కాకని గోవర్ధన్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించారు. వికారాబాద్ జిల్లా పరిగి ప్రభుత్వ ఆసుపత్రిలో 26 కోట్లతో 100 పడకల బెడ్లతో ఆసుపత్రి నిర్మాణం చేపట్టారు. ప్రజలు ప్రథమ చికిత్స అందించి మెరుగైన చికిత్స లేక హైదరాబాద్ తరలిస్తుండగా మార్గం మధ్యలోనే ప్రాణాలు విడుస్తున్నారు. ఈ ఆసుపత్రి నేషనల్ హైవేకి దగ్గరగా ఉండడంతో ప్రమాదాల బారిన పడిన వారికి అందుబాటులో ఉండే విధంగా ఆసుపత్రి నిర్మాణం జరుగుతుందని ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి తెలిపారు. ఆసుపత్రిలో ప్రభుత్వ అంబులెన్స్ లేకపోవడంతో ఇబ్బందులు ఉండడంతో నూతన అంబులెన్స్ని ఎమ్మెల్యే ఫండ్ ద్వారా ఇస్తామని తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు భూపాలపల్లి ఎమ్మెల్యే గంట్రా సత్యనారాయణరావు. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని జంగడు కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థులతో కలిసి అల్పాహారం చేసిన అనంతరం చలి తీవ్రత దృష్ట్యా విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే గంట్రా సత్యనారాయణరావు, కలెక్టర్ రాహుల్ శర్మ రాష్ట్ర ప్రభుత్వం విద్యా వైద్యానికి ప్రత్యేక నిధులు కేటాయిస్తుందని, నూతన మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని అధికారులను ఆదేశించారు. నాగర్ కర్నూలు జిల్లా గుంపనిపల్లి గ్రామానికి చెందిన చెంచు దంపతులకు చెంచు పలుగు తండాకు చెందిన వ్యక్తి 15,000 రూపాయలు అప్పుగా ఇచ్చి వారితో 3 సంవత్సరాలుగా వ్యవసాయ పొలంలో వెట్టి చాకరీ చేయించుకుంటున్నాడు. వెట్టి చాకరీ నుంచి సోషల్ మీడియా ఆర్టికల్ ద్వారా హైకోర్టు పరిగణలోకి తీసుకుని దీనిపై సమగ్ర విచారణ జరిపి వారికి న్యాయం చేయాలని సూచించింది. దీంతో నవంబర్ 13న కేసు ఫైల్ కావడం, నవంబర్ 14న వెట్టి చాకరీ కింద విముక్తి కలిగించారు. శ్రీకాకుళం జిల్లా ఆముదవలస నియోజకవర్గ ఎమ్మెల్యే కూన రవికుమార్ ఆముదవలస జూనియర్ కాలేజీలో డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించారు. ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉందని, చదువుకునే ప్రతి విద్యార్థులకు కావలసిన మౌలిక వసతులు ప్రభుత్వమే సమకూర్చుతుందని తెలిపారు. విద్యకు కావలసిన సదుపాయాలను ప్రభుత్వం చూసుకుంటుందని, మంచి పౌష్టికమైన ఆహారాన్ని అందిస్తుందని, మీరు బాగా చదువుకొని ఉన్నతమైన స్థానానికి ఎదగాలని విద్యార్థులకు సూచించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలంలో సింగంశెట్టి ప్రభావతి జిల్లా ప్రజా పరిషత్ హైస్కూల్లో జిల్లా స్థాయి సైన్స్ ఫేర్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీలు కూడుపూడి సూర్యనారాయణరావు, ఇల్లా వెంకటేశ్వరరావు, పలువురు అధికారులు పాల్గొన్నారు. విద్యార్థులు తరగతి గదిలో ఉపాధ్యాయులు చెప్పే పాఠ్యాంశాలకు పరిమితం కాకుండా వినూత్నమైన ఆలోచనలు, సరికొత్త ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టారని ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అన్నారు. బాపట్ల జిల్లా చీరాల మహిళా కాలేజీలో ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డొక్క సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకాన్ని ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య ప్రారంభించారు. అనంతరం కాలేజీ విద్యార్థులకు ఎమ్మెల్యే కొండయ్య భోజనాన్ని వడ్డించి వారితో కలిసి భోజనం చేశారు. బాలబాలికలకు పౌష్టికాహారం అందించేందుకే కూటమి ప్రభుత్వం స్కూల్స్తో పాటు కాలేజీలో కూడా డొక్క సీతమ్మ పేరుతో మధ్యాహ్న బడి భోజన కార్యక్రమాన్ని ప్రారంభించామని, దీని వలన పేద మధ్యతరగతి విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందని ఎమ్మెల్యే కొండయ్య అన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా పెద్ద కందుకూరు ప్రీమియర్ కంపెనీలో జరిగిన సంఘటన బాధాకరమని కంపెనీ యాజమాన్యం కార్మికుల శ్రేయస్సు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య యాదవ్ అన్నారు. పెద్ద కందుకూరులో జరిగిన ప్రమాద స్థలాన్ని ఎమ్మెల్యే సందర్శించారు. అనంతరం పలుమార్లు కంపెనీలో ఇలాంటి సంఘటనలు జరిగినప్పటికీ కంపెనీ యాజమాన్యం కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఎమ్మెల్యే మండిపడ్డారు. ప్రమాదంలో ఒకరు చనిపోవడం బాధాకరంగా ఉందని ప్రభుత్వంతో మాట్లాడి క్షతగాత్రులకు న్యాయం చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో శబరిమలలోని నిలక్కల్ వద్ద ఈ నెల 7 నుంచి 14 వరకు అయ్యప్ప స్వాములకు అన్నదానం చేయనున్నట్లు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తెలిపారు. అన్నదానం సామగ్రి లారీని రాజాసింగ్ హైదరాబాద్ ఉస్మాన్ గంజ్లో జెండా ఊపి ప్రారంభించారు. 16 ఏళ్లుగా భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి శబరిమలలో అన్నదానం చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే అన్నారు. కేరళ ప్రభుత్వంతో మాట్లాడి అక్కడ 10 ఎకరాల భూమిని తీసుకుని శబరిమల వెళ్లే తెలుగు రాష్ట్రాల అయ్యప్ప స్వాముల కోసం అక్కడ వసతి భోజన సౌకర్యం కల్పించాలని రాజాసింగ్ ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రులకు రాజాసింగ్ విజ్ఞప్తి చేశారు. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండలో జరగనున్న శ్రీ వీరభద్రస్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాల పోస్టర్ను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆవిష్కరించారు. ఈ నెల 10 నుంచి 18 వరకు కొత్తకొండ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. పోస్టర్ ఆవిష్కరణలో ఆలయ ఈవో అర్చకులు పాల్గొన్నారు. సంక్రాంతి పురస్కరించుకుని శ్రీ భద్రకాళి సమేత కొత్తకొండ వీరభద్రస్వామి జాతర జరుగుతుంది. ఈ బ్రహ్మోత్సవాలకు ప్రభుత్వం పక్షాన అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నాం. ప్రజలంతా ఉత్సవాల్లో పాల్గొన్నారని స్థానిక శాసనసభ్యుడిగా ఆహ్వానిస్తున్నా అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. గుంటూరు కార్పొరేషన్ సమావేశం వాడివేడిగా కొనసాగింది. మేయర్ కావటి మనోహర్ నాయుడు ఆధ్వర్యంలో ఎమ్మెల్సీలు కార్పొరేటర్లతో కౌన్సిలింగ్ భేటీ అయింది. సమావేశంలో కమిషనర్ పులి శ్రీనివాస్, ఎమ్మెల్సీ, డిప్యూటీ మేయర్, టీడీపీ కార్పొరేటర్లు పాల్గొన్నారు. దళారులపై చర్యలు తీసుకోవాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. జనగామ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గంలో 1000 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ చేసినట్లు పల్లా రాజేశ్వరరెడ్డి తెలిపారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను కూడా ఆలస్యం కాకుండా అందరికీ తొందరగా వచ్చేలా చూస్తామని అన్నారు. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మా పార్టీ జెండాపై గెలిచి మా నాయకుల మీదనే కారు కూతులు కూస్తున్నారని, ప్రజలకు నీతులు చెప్పడం తప్ప అభివృద్ధి చేసిందేమీ లేదని విమర్శించారు. కృష్ణా జిల్లా గన్నవరం సమీపంలోని కేసరపల్లి వద్ద విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో రేపు నిర్వహించే హైందవ శంకరాభం సభ ఏర్పాట్లను బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుపాటి పురంధరేశ్వరి పరిశీలించారు. ఈ సందర్భంగా సభకు హాజరయ్యేందుకు వచ్చే వారికి చేస్తున్న ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రవాణా శాఖ ఆధ్వర్యంలో జనవరి మాసమంతా రోడ్డు భద్రతపై అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపడుతున్న సందర్భంగా మునుగోడు నియోజకవర్గ కేంద్రంలో రోడ్డు భద్రతపై అవగాహన బైక్ ర్యాలీ నిర్వహించారు. మునుగోడు శాసనసభ్యులు శ్రీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన మాతృమూర్తి సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా పోలీస్ శాఖ, స్థానిక నాయకులతో కలిసి వాహనదారులకు 300 హెల్మెట్లను ఉచితంగా పంపిణీ చేశారు. మునుగోడులోని తన వ్యక్తిగత క్యాంపు కార్యాలయం నుంచి హెల్మెట్ ధరించి మునుగోడు పట్టణ కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. మునుగోడు పట్టణంలో హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తున్న వాహనదారులను ఆపి తానే స్వయంగా హెల్మెట్ తొడిగించారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలు శుద్ధగడ్డ కాలువ మీద రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుమారు 200 ఎకరాలకు సాగునీరు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంట పొలాలకు నీరు లేక బీటలు వారాయి. అయితే ఇరిగేషన్ డిఈ రవికుమార్ పొలాలను, పంట కాలువలను పరిశీలించారు. అక్కడ రైతులు వాస్తవ పరిస్థితులు, సమస్యను అధికారులకు వివరించారు. వరదలు వచ్చినప్పుడు మోట మునిగే పొలాలు తమవే అని, నీరు అవసరమైనప్పుడు మాకు రావడం లేదని 200 ఎకరాల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. రైతులు సమస్యలు పరిష్కరిస్తామని, రాయవరం దొంతమూరు చెరువు నుంచి నీరు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని డిఈ రవికుమార్ తెలియజేశారు. అన్నమయ్య జిల్లా శేషాచలం అడవుల్లో దారి తప్పిపోయిన విద్యార్థులు 5 మంది సేఫ్గా ఉన్నట్లుగా తెలుస్తుంది. గొంచినేరు వాటర్ ఫాల్స్కి వెళ్లిన 6 మంది విద్యార్థులు నీటిలో దిగి ఈత రాక సాయిదత్త అనే ఒక విద్యార్థి మృతి చెందాడు. తోటి స్నేహితుడు మృతి చెందడంతో బీటెక్ విద్యార్థులు బేంద్రోణతో అడవిలో తప్పిపోయారు. మిగిలిన 5 మంది బీటెక్ విద్యార్థులను రైల్వే కోడూరు పోలీసులు పిఎస్కు తీసుకొచ్చారు. పోస్టుమార్టం నిమిత్తం సాయిదత్త మృతదేహాన్ని కోడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. యానం జీఎంసీ బాలయోగి క్రీడా మైదానంలో మన ఊరు శుభ్రత కార్యక్రమాన్ని పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు ప్రారంభించారు. సుమారు 50 ట్రాక్టర్లతో 500 మంది సిబ్బందితో యానం నియోజకవర్గ వ్యాప్తంగా పరిశుభ్రం చేశారు. యానం వీధులలో
మోటార్ సైకిల్పై తిరుగుతూ పరిశుద్ధ పనులను మల్లాడి పర్యవేక్షించారు. రానున్న రోజుల్లో ప్రజలకు ఉపయోగపడే మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని మల్లాడి తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురు పోలీస్ స్టేషన్లో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు సీసీ కెమెరాలను ప్రారంభించారు. నేరాలు జరగకుండా చూసే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, వ్యాపారస్తులు, పుర ప్రముఖులు, ఇంటి యజమానులు ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ఇళ్లకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. మనుగురు పరిధిలో మొత్తం 92 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని, అందులో అత్యధికమైన 2 ఎన్పీఆర్ కెమెరాలను ఏర్పాటు చేస్తామని వారు అన్నారు. చేతగానప్పుడు చేరినప్పుడు వాగ్దానాలు చేయకూడదు. చంద్రబాబు మహిళలకు ఎన్నో పథకాలను అమలు చేస్తామని చెప్పి అలాగే మోసం చేశారని వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల అన్నారు. సూపర్ 6 పేరుతో బాండి పేపర్లు ఇచ్చి నిలువుడా మోసం చేశారు. మహిళలను మోసం చేసినందుకు చంద్రబాబుపై 420 కేసు పెట్టవచ్చునని, 2014లో కూడా డ్వాక్రా రుణమాఫీ పేరుతో మోసం చేశారని అన్నారు. తల్లికి వందన పేరుతో జగన్ ఇస్తున్న అమ్మఒడి పథకాన్ని ఆపేశారని మండిపడ్డారు. నల్గొండ జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు రవీంద్ర కుమార్ కీలక కామెంట్స్ చేశారు. 6 గ్యారంటీలు, 420 హామీలను 100 రోజుల్లో పూర్తి చేస్తామని, 400 రోజులు పూర్తి అవుతున్నా నెరవేర్చలేదు. రైతు భరోసా డిసెంబరు 3 తర్వాత 7,500 అని చెప్పి నేటికి ఇవ్వలేదు. ఎన్నికల ముందే కేసీఆర్ యాసంగి రైతు బంధు ఇద్దామని ప్లాన్ చేసి రేవంత్ రెడ్డి అడ్డుకున్నారని రవీంద్ర కుమార్ అన్నారు. రైతుల సమాచారం అంతా ప్రభుత్వం వద్ద ఉన్నది. ప్రజాపాలన దరఖాస్తులో సైతం రైతు బంధు సమాచారం ఇచ్చారు. ఇవన్నీ ఉన్నాక మళ్ళీ ఎందుకు ప్రమాణ పత్రాలు అని ప్రశ్నించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయ ఉద్యోగుల సంఘం ఎన్నికలు జరిగాయి. 11 పోస్టుల కోసం 67 మంది పోటీలో ఉన్నట్లుగా తెలుస్తుంది. సెక్రటరియేట్లో మొత్తం 1,101 మంది ఓటర్లు ఉండగా ప్రధానంగా ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ, ట్రెజరర్ పోస్టులకు తీవ్ర పోటీ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు పటిష్ట పోలీస్ బందోబస్తు మధ్య పోలింగ్ జరిగింది. కర్నూలు జిల్లాలోని కిమ్స్ ఆసుపత్రిలో ఓ వ్యక్తి బ్రెయిన్ డెడ్గా డాక్టర్లు నిర్ధారించారు. తీవ్ర తలనొప్పితో హాస్పిటల్లో చేరిన పెద్ద అనే వ్యక్తికి మెదడులో రక్తనాళాలు చిట్లి బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో బ్రెయిన్ డెడ్గా డాక్టర్లు నిర్ణయించారు. దీంతో అవయవాలను దానం చేసేందుకు ఆయన కుటుంబ సభ్యులు సిద్ధమయ్యారు. పెద్ద 2 కిడ్నీలు, లివర్ను వైద్యులు గ్రీన్ ఛాలెంజ్ ద్వారా నెల్లూరు, విజయవాడకు తరలించారు. ఢిల్లీలో పొగమంచు దట్టంగా అలుముకుంది. దీంతో దేశ రాజధాని సహా పలు ఉత్తరాది రాష్ట్రాల్లో రైల్వే, విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. ప్రయాణికుల కోసం ఢిల్లీ ఎయిర్పోర్టు అడ్వైజరీని జారీ చేసింది. 90కి పైగా విమాన రాకపోకలు ఆలస్యమయ్యాయి. ముఖ్యంగా శ్రీనగర్, చండీగఢ్, ఆగ్రాతో పాటు లక్నో, అమృత్సర్, హిండన్, గ్వాలియర్ విమానాశ్రయాల్లో మంచు కారణంగా తీవ్ర ఇబ్బందులు నెలకొన్నాయి. దీంతో ప్రయాణికులు ఇక్కట్లు పడ్డారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రముఖ సినీ హీరోయిన్ జాన్వీ కపూర్ దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో తన ప్రియుడు శిఖర్ పహారియాతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ముక్కోటి ఏకాదశి అధ్యయనోత్సవాలలో భాగంగా 5వ రోజు స్వామివారు వామన అవతారంలో ముస్తబే భక్తులకు దర్శనమిచ్చారు. ధామంత్రాలు, మంగళ వాయిద్యాలు, మహిళల కోలాటాల నడుమ మిథిల స్టేడియంలో స్వామివారిని ఆలయ అర్చకులు, ఆలయ అధికారులు తీసుకొచ్చారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పవిత్ర పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో లక్ష తులసి అర్చన పూజ ఘనంగా నిర్వహించారు. శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయ అనుబంధ శ్రీ రామాలయంలో ధనుర్మాసం సందర్భంగా శ్రీ రామాలయంలో ఉత్సవ విగ్రహాలకు ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చారణలతో లక్ష తులసి దళాలతో అర్చన, విశేష పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో మారుతి, స్థానికులు, భక్తులు పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులయ్యారు.
ద్వారకా తిరుమలలోని చిన్న వెంకన్న ఆలయాన్ని ఉంగుటూరు నియోజకవర్గం ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు సందర్శించారు. ఆలయానికి విచ్చేసిన ఆయనకు అర్చకులు, దేవస్థానం అధికారులు ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికారు. ముందుగా అర్చకులు, పండితులు వేద మంచర ఉచ్చారణల నడుమ ఆలయ ప్రాంగణంలో ఆయన ప్రదక్షిణలు నిర్వహించారు. అనంతరం బంగారు వాకుల నుంచి లోనికి వెళ్లి ఆలయ గర్భంలో కొలువైన స్వామి అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు జరిపారు. అర్చకుల నుంచి వేద ఆశీర్వచనాన్ని పొందారు. అనంతరం ఆయనకు ఆలయ అర్చకులు స్వామివారి ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ, జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి పంచల కోన కరుణామయి ఆశ్రమం వ్యవస్థాపకురాలు శ్రీ భగవతి విజయేశ్వరదేవి సుమారు 70 మంది అమెరికా విదేశీ భక్తులు కలిసి శ్రీకాళహస్తి స్వామివారిని దర్శించుకున్నారు. దేవస్థానం అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలుకగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వికారాబాద్ జిల్లా పరిగి లక్ష్మీనగర్ కాలనీలో ఓ ట్రాలీ ఆటోలో తెచ్చిన పావురాలను ఆకాశంలోకి వదులుతుండగా స్థానికులు పట్టుకున్నారు. ట్రాలీ ఆటోను తనిఖీ చేయగా 20 బాక్సులలో సుమారు 300 పావురాలు ఉన్నట్టు స్థానికులు తెలిపారు. 2 వ్యక్తులు 2 బాక్సుల్లోని 40 పావురాలను ఆకాశంలోకి వదిలారు. అక్కడ వాకింగ్ చేస్తున్న పరిగి స్థానిక వ్యక్తులు మా ప్రాంతానికి తెచ్చి ఇక్కడ పావురాలను ఎందుకు వదులుతున్నారు అంటూ నిలదీశారు. పావురాలకు ట్రైనింగ్ ఇస్తున్నట్లుగా ఆగంతకులు తెలిపారు. పావురాలను వ్యక్తులను పోలీస్ స్టేషన్లో అప్పగించారు. పరిగిలో వైరస్ ప్రబలించేందుకు పావురాలను వదులుతున్నట్లుగా స్థానికులు అనుమానిస్తున్నారు. పోలీసులు గుర్తుకు తెలియని వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సంతోష్ నగర్ లో ఓ ఆటో డ్రైవర్ మానవత్వం చాటుకున్నారు. డ్రైవర్ సందీప్ కి ఆటోలో పాస్పోర్ట్లు, విలువైన వస్తువులతో కూడిన బ్యాగ్ లభ్యమైంది. దీంతో వెంటనే సంతోష్ నగర్ పోలీసులకు సందీప్ ఫిర్యాదు చేశారు. అయితే అప్పటికే బ్యాగ్ పోగొట్టుకున్న అహ్మద్ ఖాజా పోలీసులను ఆశ్రయించాడు. ఇక విషయం ఖాజాకు తెలియజేసిన పోలీసులు బ్యాగ్ అతనికి అప్పగించారు. ఆటో డ్రైవర్ సందీప్ నిజాయితీకి పోలీసులు అభినందించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రత పెరిగింది. ఏజెన్సీ గ్రామవాసులు చలికి గజగజ వణికిపోతున్నారు. కొమరంభీం జిల్లా సర్పూర్ యూలో 6.5 రికార్డు స్థాయిలో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు కాగా తిర్యాని మండలం గిన్నెదారిలో 8.2గా, ఆదిలాబాద్ జిల్లా బేలాలో 7.2గా అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. గ్రామంలో పొగ మంచు పూర్తిగా కప్పివేసింది. సూర్యాపేట జిల్లా కోదాడ 65వ జాతీయ రహదారిపై పొగ దుప్పటి కమ్మేసింది. ఉదయం 9:30 దాటినా జాతీయ రహదారిపై పొగ మంచు కమ్మడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే వారు తమ హెడ్లైట్లను వేసుకుని నిదానంగా వెళ్తున్నారు. ముందుగా పోయే వాహనాలు సైతం కనిపించకపోవడంతో 30 నుంచి 40 మధ్య స్పీడ్లోనే వాహనాలు వెళ్తున్నాయి. ఈ పొగ మంచుతో ఎక్కడ ఏ ప్రమాదం జరుగుతుందో అని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీటితో పాటు గ్రామాలకు వెళ్లే రహదారులు సైతం పొగ మంచుతో కమ్మేసినట్లుగా తెలుస్తోంది. మహబూబాబాద్ జిల్లా రాంపూర్లో అటవీ ప్రాంతంలో పులి కలకలం రేపుతోంది. పులి ఆనవాలను అధికారులు గుర్తించారు. అటవీ శాఖ అధికారి విశాల్, FDO చంద్రశేఖర్, కొత్తగూడ రేంజ్ ఆఫీసర్ వజాహత్లు తమ బృందంతో కలిసి పరిశీలిస్తున్నారు. ఆనవాల ఆధారంగా మగపుల్ని అని అటవీ శాఖ అధికారులు నిర్ధారిస్తున్నారు. ప్రస్తుతం పులి కర్ణఖండి, కామారం, గుండాల, ములుగు, నర్సంపేట ప్రాంతాల్లో పులి ఉన్నట్టుగా అనుమానిస్తున్నారు. ప్రజలు తమ వ్యవసాయ పనులు సాయంత్రం 5 గంటల లోపు ముగించుకొని ఇళ్లలో ఉండేటట్టు చూసుకోవాలని అటవీ శాఖ అధికారులు సూచించారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో విమానం అత్యవసర ల్యాండింగ్ అయింది. ముంబై నుంచి విశాఖకు వెళ్తున్న ఇండిగో విమానం శంషాబాద్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. సాంకేతిక సమస్యలు రావడంతో ATC అనుమతితో అత్యవసర ల్యాండింగ్ అయినట్లుగా తెలుస్తుంది. ల్యాండింగ్ సమయంలో విమానంలో 144 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా అధికారులు వెల్లడించారు. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని భవానీ మీ సేవా సెంటర్ నిర్వాహకుడు సిద్ధు మరో చిరు వ్యాపారి నబీన్ వద్దకు గత నెల 16న ఓ అపరిచిత వ్యక్తి ఫోన్ పే చేస్తారని, తనకు క్యాష్ రూపంలో ఇవ్వాలని కోరడంతో సిద్ధు 10,000 ఇచ్చాడు. కాగా అపరిచిత వ్యక్తి వేరే నెంబర్ నుంచి ఫోన్ పే చేయించాడు. అదేవిధంగా నబీ వద్ద 50,000 తీసుకుని ఫోన్ పే చేశాడు. కాగా 15 రోజుల అనంతరం బ్యాంకు నిర్వాహకులు సిద్ధు నబీన్ అకౌంట్ ను ఫ్రీజ్ చేశారు. బ్యాంకు నిర్వాహకులను సంప్రదించగా కర్ణాటక సైబర్ క్రైమ్ లో భాగంగా అకౌంట్ ఫ్రీజ్ చేసినట్లుగా తెలిపారు. సైబర్ క్రైమ్ కర్ణాటకను సంప్రదించగా ఒక టీచర్ తన ఫోన్ దొంగలించారని, తన గూగుల్ పే నుంచి 6 లక్షలు వివిధ అకౌంట్లకు వెళ్లాయని ఫిర్యాదు చేసినట్లుగా తెలిపారు. ఆ అకౌంట్ నుంచి నగదు ట్రాన్స్ఫర్ అయిన అకౌంట్లను ఫ్రీజ్ చేయడం జరిగిందని తెలిపారు. బంగారం ప్రియులకు గుడ్ న్యూస్. గత 2 రోజుల తర్వాత బంగారం ధరలు తగ్గుముఖం పట్టినట్లుగా కనిపిస్తుంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 490 రూపాయలు తగ్గి
78,710 రూపాయలకు చేరింది. సిల్వర్ ధర హైదరాబాద్ మార్కెట్లో చూసినట్లయితే కేజీని వెండి ₹1,00,000 చేరింది. రిటైర్మెంట్ ప్రచారంపై స్పందించిన రోహిత్ శర్మ తాను రిటైర్ కాలేదని స్పష్టం చేశారు. ఫామ్లో లేనని కోచ్ గంభీర్కు చెప్పానని, ఫామ్లో లేనందుకే సిడ్నీ టెస్ట్ నుంచి తప్పుకున్నానని తెలిపారు. ఫామ్లోకి రావడానికి కష్టపడుతున్నట్లుగా